హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియోతో వచ్చేసాను. మనం ఈరోజు సైబర్ క్రైమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం సైబర్ సెక్యూరిటీ క్లాసెస్ అయితే చెప్పుకుంటున్నాం కదా, దాంట్లో భాగంగానే ఈరోజు సైబర్ క్రైమ్ అంటే ఏంటో చూద్దాం. సైబర్ క్రైమ్, అండర్స్టాండింగ్ సైబర్ క్రైమ్. మనకి సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్గా the crime which is conducted by the computer as an instrument. ఇది మనకి చూసినట్లయితే కాంప్లికేటెడ్గా ఉండదు. ఇది మెటీరియల్లో ఉండే డెఫినేషన్. అంటే ఏదైతే క్రైమ్ కంప్యూటర్ని ఒక పరికరంగా యూజ్ చేస్తారో దాన్ని సైబర్ క్రైమ్ అంటారు. సైబర్ క్రిమినల్కి కూడా చెప్పేస్తాను సేమ్ టైం. ద క్రైమ్ హూ ఆర్ కండక్టింగ్ బై ది కంప్యూటర్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఎవరైతే ఆ క్రైమ్ చేస్తున్నారో వాళ్ళని సైబర్ క్రిమినల్ అంటాం మనం. నెక్స్ట్ మనకి కమింగ్ టు ద టాపిక్, మనకి డెఫినేషన్లో కొంచెం కాంప్లికేటెడ్గా నేర్చుకోవాలంటే ఏంటంటే సైబర్ క్రైమ్ అనేది ఒక క్రిమినల్ యాక్టివిటీ అన్నమాట. ఆ యాక్టివిటీ మన కంప్యూటర్స్ ఆర్ ఇంటర్నెట్ యూజ్ చేసి మనకి చేస్తారు. సో దీంట్లో వైడ్ రేంజ్ ఆఫ్ ఇల్లిసిట్ యాక్షన్స్ ఉంటాయి. అంటే ఇల్లీగల్ యాక్షన్స్ లైక్ హ్యాకింగ్ కానీ, ఐడెంటిటీ థెఫ్ట్ కానీ, ఆన్లైన్ ఫ్రాడ్ కానీ, ఇవన్నీ చేయాలంటే మనకి కంప్యూటర్ అండ్ ఆల్సో ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది మనకి ఉండాలి. మన కంప్యూటర్లో కొన్ని ప్రొటెక్షన్స్ ఉంటాయి సచ్ అస్ ఫైర్ వాల్స్. లైక్ అలానే మన సైబర్ క్రిమినల్స్ ఏవైతే వీక్నెసెస్, వల్నరబిలిటీ అంటే వీక్నెస్ అన్నమాట, ఈ వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసి టెక్నాలజీ సిస్టమ్స్లో వాళ్ళకి కావాల్సిన విధంగా ఆ సిస్టమ్ని వాళ్ళకి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్తో ఆపరేట్ చేసుకుంటారు, విచ్ ఈస్ హార్మ్ టు ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఫర్ పర్సనల్ గెయిన్. వాళ్ళకి కావాల్సిన దాన్ని ఏమంటారు, వాళ్ళకి కావాల్సిన పర్సనల్ గెయిన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. మనకి సైబర్ క్రైమ్స్లో టైప్స్ ఏమున్నాయి చూద్దాం. సైబర్ క్రైమ్స్ అనేవి చాలా ఉన్నాయి, అవి లిమిటెడ్గా ఏమి ఉండవు. బట్ మనం సమ్ ఇంపార్టెంట్ అండ్ మనకి యూజువల్గా వినేవి చూద్దాం. ఫస్ట్ హ్యాకింగ్. హ్యాకింగ్ అంటే ఏంటంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ చేయడం అన్నమాట సిస్టమ్స్లో, నెట్వర్క్స్లో. అంటే ఒకళ్ళు డివైస్ని యూజ్ చేస్తారు, ఓనర్ ఒకళ్ళు ఉంటారు. హ్యాకర్ ఏం చేస్తాడు, ఆ ఓనర్కి ఉండే రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ర్యాన్సమ్ వేర్ మలీషియస్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే యూజర్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్క్రిప్ట్ చేసి, ఎన్క్రిప్ట్ చేసాము అంటే ఒక డేటాని అది డీక్రిప్ట్ చేయడం అనేది మనకి యూజర్కే పాసిబుల్ అవుతుంది. మన కంప్యూటర్ నెట్వర్క్స్లో చదువుకున్నట్లయితే ఎన్క్రిప్ట్ అయిన యూజర్ డేటాకి ప్రొటెక్షన్ ఉన్నట్టు. ఆ ప్రొటెక్షన్ని మలీషియస్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే దాన్ని రిలీజ్ చేస్తుంది, డీక్రిప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఐడెంటిటీ థెఫ్ట్. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏంటంటే పక్కన వాళ్ళ ఐడెంటిటీని దొంగలించడం. అంటే ప్రిటెండ్ టు యాక్ట్ లైక్ సమ్వన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డూప్లికేట్ అంటాం. డూప్లికేట్, రెప్లికా అంటే ఏంటి, ఆల్రెడీ ఒరిజినల్ ఒకటి ఉంది, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చినవి రెప్లికా అయినా డూప్లికేట్ అయినా. సో ఇట్లానే ఐడెంటిటీ థెఫ్ట్ అంటే పక్కన వాళ్ళ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి వాళ్ళదే ఆ ఇన్ఫర్మేషన్ అన్నట్టు యాక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈజీగా చెప్పాలంటే మనకి ఎన్నో బుక్స్ ఉంటాయి ఆన్లైన్లో, ఈ బుక్స్. బుక్ని మనకి ఒక ఒరిజినల్ ఆథర్ ఒకళ్ళు ఉంటే దాన్ని ఐడెంటిటీ తీసేసి మనీ కోసం వేరే వాళ్ళు సేల్ చేస్తారు. సో దీన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఒకళ్ళది, యూజ్ చేసేవాళ్ళు ఒకళ్ళు, ఇన్స్టాగ్రామ్ యూజర్ ఒకళ్ళు, ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకొకళ్ళది. దీన్నే ఐడెంటిటీ థెఫ్ట్ అంటాం. ఇవన్నీ యునిక్
టైప్స్ అన్నమాట. ఇవంతా ఏంటంటే మనకి డేటా అనేది గెయిన్ జేయడానికి ఇవి రిస్క్స్ అనేవి చేసేవాళ్ళే సైబర్ క్రిమినల్స్. సరే, మనకి సైబర్ క్రైమ్ అంటే ఒక ఐడియా వచ్చింది. టైప్స్ చూసాము. మనకి ఎలా జరుగుతుంది ఏంటి అసలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.